నా పేరు దోమ సమాధానం. నా భర్త పేరు దోమ మూర్తి గారు. మాది నంబూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా. ఇసాకయ్య గారి ప్రార్థనకి మేము 2022 నుంచి వస్తున్నాం. ఎన్నో మేలులు పొందుకున్నాం. ఒక సహోదరి 6 ఎకరాల పొలం 10 సెంట్ల స్థలము సాక్ష్యం నేను విన్నాను. మాది 50 సెంట్ల పొలం ఉంది రావిల్లో. ఆ 50 సెంట్ల పొలం మా మామగారు వేరే వాళ్ళకి కవులకి ఇచ్చేసి నంబూరు వచ్చాము. ఇసాకయ్య గారికి చెప్పాను నేను, అయ్యగారు 50 సెంట్ల పొలం మాది అన్యాయంగా ఆక్రమించుకున్నారు, ప్రార్థన చేయండి అయ్యగారు అని. ఆ పొలం గురించి కూడా 3 సార్లు స్పాన్సర్ చేశాను. విడుదల వద్దు ఎల్లమ్మ అన్నారు. అన్న నెలలోనే జడ్జి గారు మాకు గొప్ప సాక్ష్యంగా జడ్జి గారు కొట్టివేశారు. ఆ పొలం మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, మాకే కొట్టివేశారు ఆ పొలాన్ని. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలాగనే మళ్ళీ నా రెండో సాక్ష్యం ఏంటంటే, నా చెవిలో నుండి, కుడి చెవిలో నుండి రక్తం గారుద్ది. అలాగని ఆ రక్తం గారుతుంది, చీమి గారుద్ది. 9 నెలల నుంచి నేను సైతాన్ల శోధనలతో బాధపడుచున్నప్పటికైనా ఇసాకయ్య గారి చేత తైలం వేయించుకున్నాను. 9 నెలల్లో కారే చీమి రక్తం కూడా ఇసాకయ్య గారు తైలం వేయంగలోనే నా చెవు స్వస్థత పడిపోయి మానిపోయి ఇంక ఏ ప్రాబ్లం లేకుండా తల కూడా ఇసురుద్ది. ఏ ప్రాబ్లం లేకుండా దేవుడు నన్ను, నా 3 బిడ్డలను, నా భర్తని ఎంతో స్వస్థత కలిగించాడు. అసలు గృహం లేకుండా పూరి గుడిసెలో తాటాకుల్లో ఉంటున్న నన్ను సింహాసనం లాంటి ఇంటి మీద కూర్చోబెట్టాడు. ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చి నాకు ఎన్నో మేలులు పొందుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక.